గత కొంతకాలంగా సమంత పర్సనల్ లైఫ్ విషయంలో అనేక వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. విడాకుల అనంతరం అనారోగ్య సమస్యలతో సతమతమైన సమంత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంది. అనంతరం ఆరోగ్యం కాస్త మెరుగైన తర్వాత అరకొర సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. యశోద అనంతరం మరో సినిమా చేయని సమంత సిటాడెల్ సిరీస్ లో నటించి మెప్పించింది. ఈ సిరీస్ స్టార్ట్ అయింది మొదలు దర్శకుడు రాజ్ నెడుమూర్తో సమంతకు మధ్య ఏదో నడుస్తోందని, వారిరువురు డేటింగ్ లో ఉన్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తెలుగు నుంచి వెళ్లి బాలీవుడ్ లో అగ్రస్థానంలో దూసుకు వెళుతున్న దర్శకద్వయం రాజ్ అండ్ డీకే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఆపై ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత నటించడం, మళ్లీ ఇటీవలి సిటాడెల్లోనూ సమంత నటించడంతో రాజ్ సమంత రిలేషన్ పై పుకార్లు మొదలయ్యాయి. అంతేకాక సమంత తాజాగా నిర్మాతగా మారి నిర్మించిన శుభం సినిమాకు రాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం, పలు సందర్భాలలో వారిరువురు కలివిడిగా కనిపించడంతో పుట్టగొడుగుల్లో అనేక రూమర్లు పుట్టుకొచ్చాయి. 2 రోజుల క్రితం శుభం సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా సమంత రాజ్తో క్లోజ్ గా ఉన్న ఫోటోలు షేర్ చేసి శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైందని పోస్ట్ చేయడం, అంతా వారిపై వస్తున్న రూమర్స్ నిజమే అని నమ్మడం స్టార్ట్ చేశారు. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండటంతో సమంత మేనేజర్ స్పందించి ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజ్ సమంతల మధ్య ఎలాంటి సంబంధం లేదని, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని, వారిద్దరిపై వస్తున్న రూమర్స్ ను పట్టించుకోవద్దంటూ కోరారు. ఇదిలా ఉంటే రాజ్ నెడుమూరు ఇప్పటికే తన భార్య శ్యామిలికి విడాకులు సైతం ఇచ్చినట్లు ఆంగ్ల మీడియాలో పేర్కొనడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. మరికొద్ది రోజులు ఆగితే కానీ ఈ వార్తల విషయంలో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తేలనుంది.